టూ వీలర్కి వచ్చేసి ఇండికేషన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఓకేనా. క్లిప్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఉంటుంది. సో ఇక్కడ ఫోర్ వీలర్కి వచ్చేసి ఇట్లాంటి క్లిప్ రైట్ సైడ్ ఒకటి ఉంది చూడండి. జస్ట్ ఇట్లా డౌన్ అనండి, స్లోగా అనండి, ఇంకో స్టెప్ అనండి, రైట్ ఇండికేటర్. అక్కడ గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది చూడండి. మళ్ళీ అప్ స్టేజ్ అనండి, పైకి అనండి, ఇంకో స్టెప్ లెఫ్ట్ ఇండికేటర్. మళ్ళీ న్యూట్రల్ అనండి. న్యూట్రల్ అంటే మనకి ఏ ఇండికేషన్ అనేది బ్యాక్ అనండి కొద్దిగా. ఎట్లయితే బైక్ అన్నారో అది న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే మనకి ఏ ఇండికేషన్ అనేది ఉండదు. సో రైట్ వెళ్ళేటప్పుడు డౌన్ అనాలి, అప్ స్టేజ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్, స్టీరింగ్ డౌన్ అనాలి. సో అప్ స్టేజ్ అనండి, మళ్ళీ ఇంకోసారి అది లెఫ్ట్. ఈ గలీలోకి ఒకవేళ మనం లెఫ్ట్ తీసుకోవాలంటే ఇండికేటర్ వేసి వెళ్ళాలి. ఒకవేళ రైట్ యూటర్న్ కానీ రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇండికేటర్ వాడాలి. అతను చూడండి ఇండికేటర్ వేసుకుని లెఫ్ట్కి వచ్చాడు, రోడ్కి వచ్చాక ఆఫ్ అయిపోయింది. సో మనం కూడా ఇతను కూడా లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నా చూడండి, ఇండికేటర్తోనే వెళ్ళిపోతున్నాం. అంటే మనం బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇస్తున్నాం. సో కాబట్టి ఇండికేటర్ అనేది ఖచ్చితంగా వాడాలి. హ్యాండ్ మొత్తం పెట్టిన అవసరం లేదు, స్టీరింగ్ పట్టుకొని జస్ట్ అప్ డౌన్ అనేస్తే సరిపోతుంది. ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఓకే. ఇది హారన్ మిడిల్. ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ఎక్కడ ప్రెస్ చేసినా ప్రెస్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ క్లాక్ ఉంటుంది కదా, రౌండ్ క్లాక్. రౌండ్ క్లాక్లో నెంబర్ 9, నెంబర్ 3 ఏ పొజిషన్లో ఉంటుందో ఈ స్టీరింగ్ చూసి చెప్పండి. జస్ట్ ఇది కూడా రౌండ్ 3, నెంబర్ 3 ఇలా ఉంటుంది. అదే ఇక్కడ ఎక్కడ సింబల్ ఉంటుంది ఈ స్టీరింగ్ చూసుకోండి. ఎస్ మీరు స్టీరింగ్ కూడా ఇక్కడ అక్కడ పట్టుకోవాలి. అలా టూ వీలర్ జనరల్గా ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటారు. సో మనం ఇక్కడ ఫోర్ వీలర్ వచ్చేసి స్టీరింగ్ ఉంటుంది కాబట్టి నెంబర్ 9, నెంబర్ 3 దగ్గర పట్టుకోవాలి. సో ఇంకా ఈజీగా ఉండాలంటే స్టీరింగ్ పొజిషన్ తెలియాలంటే ఇక్కడ ఒక టీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఎస్ ఆ టీ అనే ఆప్షన్ కూడా చూసుకుంటే సరిపోతుంది. మన స్టీరింగ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఎస్ అనే సింబల్ చూడకూడదు, అంటే పొజిషన్ చూసుకోవాలి. లైక్ ఆ ఎస్ అనే సింబల్ చూస్తే మళ్ళీ వాపస్ కొద్దిగా అప్ స్టేజ్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, రౌండ్గా తిప్పండి, ఇంకా తిప్పండి, ఫుల్గా తిప్పండి, ఏం కాదు, తిప్పండి, రౌండ్గా తిప్పండి, ఇంకా తిప్పండి, ఏం కాదు. చూడండి హ్యాండ్ తీసేసేయండి, ఎస్ అనే సింబల్ చూడండి, మళ్ళీ సేమ్ అదే విధంగా. సో ఆ టీ అనేది అప్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డౌన్ అనేది మళ్ళీ రైట్ తిప్పండి. ఇప్పుడు మన వీల్ అనేది స్ట్రైట్గా ఉందన్నట్టు, ఓకేనా. సో ఇది పవర్ స్టీరింగ్. సో మన స్టీరింగ్ మనం నిదానంగా తిప్పితే మాత్రమే తిరుగుతుంది, లేకపోతే తిరగదు. విడిచిపెట్టండి, ఎటు టర్న్ కాదు. సో మనం తిప్పితే మాత్రమే తిరుగుతుంది. సో మీరు వెహికల్ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంత దూరంలో చూసుకోవాలి, అంటే మినిమం 300 or 400 మీటర్ డిస్టెన్స్ చూసుకోవాలి. మనం వెహికల్ చూస్తూ ఉండాలా, రోడ్ చూస్తూ ఉండాలా? రోడ్డును లాంగ్లో చూసుకోవాలి, రోడ్డునే చూడాలి. ఆ రోడ్ అనేది ఫిక్స్ అయి ఉంది ఆల్రెడీ అక్కడే. ఆ రోడ్లో మన వెహికల్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అనేది మనం అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళ వెహికల్ చూడాలా, మన వెహికల్ చూసుకోవాలి? వాళ్ళ వెహికలే చూడాలి. ఇప్పుడు మన వెహికల్ చూస్తే మీకు ఇక్కడ రోడ్ కనబడుతూ ఉంటుంది. సో అక్కడ టర్నింగ్ ఉందా, అక్కడ ఏ వెహికల్ ఉంది, ఇక్కడ డ్యామేజ్ ఉందని మనకు తెలియాలి అంటే ఎట్లా? అక్కడ రోడ్డును అబ్జర్వేషన్ చేస్తేనే. అంటే ఇక్కడ ముందర చూసుకోకుండా దూరం చూసుకోవాలి. ఇప్పుడు ఏ వెహికల్ అయినా సరే కానండి ఫ్రంట్లో మనకు కనబడదు, కాబట్టి మనం దూరం చూడడానికి ట్రై చేయాలి. ఇప్పుడు అంత దూరంలో టర్నింగ్ ఉంది అంటే మీకు ఎంత దూరంలో తెలిసి మినిమం ఒక 300 మీటర్ డిస్టెన్స్లో మీకు ఇక్కడే తెలిసిపోయింది. కాబట్టి అంత దూరంలో చూస్తే అక్కడ టర్నింగ్ చేయాలి అనేది ఒకటి మనకి ఇక్కడ ఆలోచన వస్తుంది అన్నట్టు. అందుకని దూరంలో చూసుకోవాలని చెప్తున్నారు. రేపు పొద్దుగాల మీరు హైవేలో ఒక 100 స్పీడ్ వెళ్తున్నారు అనుకోండి, జనరల్గా చెప్తున్నాను. 100 స్పీడ్ వెళ్తున్నప్పుడు జస్ట్ ఇట్లా ఐస్ క్లోజ్ చేసి ఆన్ చేసే లోపు ఒక 100 మీటర్ వెళ్ళిపోతుంది అన్నట్టు వెహికల్. సో ఆ 100 మీటర్స్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం అంత స్పీడ్లో ఉన్నప్పుడు అక్కడ ఏ టర్నింగ్ ఉంది, ఎంత డ్యామేజ్ ఉంది, అక్కడ ఏ వెహికల్ స్టాప్ అయింది అని ఇవన్నీ మనం అంత దూరం నుంచి అబ్జర్వేషన్ చేసుకుని వెళ్ళాలి. మనం 300-400 మీటర్స్ దూరం నుంచి అన్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి, ఓకేనా. లాంగ్లో మనం ఎంత చూసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే ఈ రోడ్ ఆల్రెడీ అక్కడే ఫిక్స్ అయి ఉంటుంది. ఆ రోడ్లో మన కార్ ఎటు వెళ్తుందని మనం చూసుకొని వెళ్ళాలి. రూల్ ఏంటంటే మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయాలి. మన ఇండియన్ రూల్ ప్రకారం మన డ్రైవింగ్ సీట్ రైట్ సైడ్లో ఉంటుంది, మన వే ఆఫ్ ద రోడ్ లెఫ్ట్ సైడ్. అదర్ కంట్రీలలో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వే ఆఫ్ ద రోడ్ రైట్ సైడ్ ఉంటుంది, అన్నమాట ఆపోజిట్లో ఉంటుంది. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలోనే డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మెయింటైన్ చేస్తే బెస్ట్. లైక్ ఇక్కడ ఈ రోడ్ డివైడర్ ఎండ్ ఆఫ్ నుంచి ఈ లాస్ట్ లెఫ్ట్ వరకు రోడ్ మొత్తం మనదే, కానీ దీంట్లో ఒక 2 లైన్స్ ఉంటాయి అన్నట్టు. అయితే రైట్కి వెళ్ళొచ్చు, లేదంటే లెఫ్ట్కి వెళ్ళొచ్చు. చూడండి రైట్లో వెళ్ళే కార్ రైట్లో వెళ్తుంది, లెఫ్ట్ వెళ్ళే వెహికల్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో మనం ఏదైనా ఒకటి మనమే డిసైడ్ అయిపోవాలి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. డిసైడ్ కరెక్ట్ గానే వెళ్తా అంటే వెనక నుంచి వాళ్ళు హార్న్ కొట్టి మనకి ప్యానిక్ చేసేస్తారు కదా. అప్పుడు మన మిస్టేక్ ఏంది ఉంటుందని అంటే మిడిల్లో వెళ్తాం అన్నట్టు. మనం మిడిల్లో వెళ్ళడం వల్ల ఏమవుతుంది, రైట్ సైడ్ స్పేస్ అనేది ఉండదు. సో అతను ఏం చేస్తారు, కొద్దిగానే స్పేస్ ఇచ్చారు కదా, ఇంకొద్ది మనకి ఏమైనా స్పేస్ ఇస్తాడేమోనని హారన్ చేస్తారు. మనం అది ఆలోచన లేకుండా వీళ్ళు ఎందుకు హారన్ చేస్తున్నారని టెన్షన్ తీసుకుంటారు. సో అందుకనేది మనము ఒక లైన్ ఒకటే లైన్ ప్రిఫర్ చేయాలి, అయితే రైట్ లేదంటే లెఫ్ట్.
ఇప్పుడు రైట్ ఆల్రెడీ మనకు కంటిన్యూగా ముందట ఏ వెహికల్ లేదు కాబట్టి కంటిన్యూగా వెళ్ళిపోతుంటాం. ముందట ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు అప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇండికేటర్ యూజ్ చేసుకొని లైన్ చేంజ్ చేసి లెఫ్ట్ లైన్లో వెళ్ళిపోవాలి. లెఫ్ట్ లైన్లో కూడా అదే ఇబ్బంది ఉందనుకోండి మళ్ళీ రైట్కి వెళ్ళిపోవాలి. లైన్ చేంజ్ కాగానే కంటిన్యూ అదే లైన్ వెళ్ళిపోవాలని చెప్తూ ఉన్నారు. మనం ఫ్రంట్ ఎంతో చూసుకుంటున్నామో బ్యాక్ సైడ్ చూసుకోవడానికి రైట్ ఆర్ లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి. ఓకేనా, రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వెహికల్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనకు కింద లెగ్స్ దగ్గర ఒక 3 ఆపరేటింగ్స్ ఉంటాయి. ఓకేనా, రైట్ నుంచి ఏ, మిడిల్ బి, లెఫ్ట్ సి, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. ఎస్, ఇది బ్రేక్, లెఫ్ట్ 1 క్లచ్. సో ఫస్ట్ 2-3 డేస్ మీకు స్టీరింగ్ యాక్సిలరేటరే ఆపరేటింగ్ చేపిస్తాను. అంటే ఈ వెహికల్ గురించి మీకు ఫస్ట్ తెలియాలి. తెలిసిన తర్వాత నెక్స్ట్ ఆపరేటింగ్కి వెళ్ళినా ఈజీగా ఉంటుంది. నేను క్లచ్ అనేలోపు బ్రేక్ అనేలోపు క్లచ్ అంటే ప్యానిక్ అయిపోతాను. మేడం మీకు ఎన్ని క్లాసులు అయినాయి మేడం? 12 అయినాయి. ఈ రోజు ఏమైనా గేర్స్ ఇచ్చింది మీకు? ఫస్ట్ రోజు యాక్సిలేటర్, స్టీరింగ్. ఎందుకంటే 3 డేస్ స్టీరింగే ఉంటుంది. తర్వాత బ్రేక్ గురించి, అంటే ఈ రోడ్లో మన వెహికల్ ఎటు వెళ్తుంది అన్నది ఇదంతా తెలిసిన తర్వాతనే నెక్స్ట్ ఆపరేటింగ్ గురించి ఆలోచించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నిదానంగానే నేర్చుకుంటాను అని నేను అదే అంటున్నాను. ఎందుకంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక సెక్షన్ ప్రకారం మనము డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఒకసారి డ్రైవింగ్ వచ్చిందంటే మన లైఫ్ లాంగ్ మనతోనే ఉండిపోయే డ్రైవింగ్ ఇది. మనము స్టడీ చేస్తాం చిన్నప్పటి నుంచి, ఇంటర్ బీటెక్ చేసిన తర్వాత జాబ్ తెచ్చుకుంటాం. ఫస్ట్ నుంచి చదువు చెప్పిన టీచర్స్ని గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి వెళ్ళిపోయి కలిసేసి వస్తాం స్కూల్లో. సో ఫస్ట్ నుంచి నేర్పిన వాళ్ళకు ఇప్పటి వరకు మనము ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ అయిపోతాం అప్పటి వరకు మన చదువు మనతోనే ఉండిపోతుంది. ఈ డ్రైవింగ్ కూడా అలాగే మీకు. ఓకేనా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఆపోజిట్ వచ్చేవాడు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి నేనేమంటున్నానంటే మన వెహికల్కి ఏమైనా మనం చేయించుకోగలుగుతాం. లైక్ మీ వెహికల్ అయినా నా వెహికల్ అయినా అదర్ పర్సన్కి ఎవరికి హింట్ ఇవ్వకుండా మనం చూసుకోవాలి. నా సజెషన్ అది. ఓకేనా, లేట్ అయితే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే తప్ప. ఓకేనా, అంటే నేను అందరికి అదే చెప్తాను. మనం వెళ్ళాల్సిన గమ్యానికి ఒక అర్ధ గంట లేట్ వెళ్తాం. స్టీరింగ్ పట్టుకోండి, ఇలా టీ పొజిషన్ పట్టుకోండి. ఇలా టీ పొజిషన్ పట్టుకున్నప్పుడు మనకి టీ పొజిషన్లో ఉందా లేదా తెలియడానికి ఈ థంబ్ ఉంటుంది కదా, ఇలా టీ పొజిషన్ దగ్గర ఇట్లా హ్యాండిల్ చేసి చూసుకోవచ్చు. హారన్ చేసేటప్పుడు కూడా మీకు ఇక్కడ ఈజీగా ఉంటుంది. అట్లా పట్టుకోండి. హారన్ చేసేటప్పుడు ఒకసారి చేసి చూసుకోండి, షిఫ్ట్ చేసి ప్రెస్ చేయండి. మనం థంబ్తో ఇవ్వాలా లేకుంటే థంబ్తోనే ఇవ్వాలి. హ్యాండ్ రిలీజ్ చేసి అట్లా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే సింగిల్ హ్యాండ్ ఉండడం వల్ల దాని ప్రెజర్ ఎక్కువ పడి స్టీరింగ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫింగర్తో ట్రై చేయండి. నేను ఎప్పుడైతే ఎక్సలేటర్ అని చెప్తానో అప్పుడు లైట్గా ఎక్సలేటర్ ప్రెస్ చేసుకోండి. రిలీజ్ అనగానే వదిలేసేయండి. ఓకేనా, కొద్దిగా రైట్ తిప్పండి. స్టీరింగ్ రైట్ మనం మూవ్ అవుతూ ఉన్నాము, లైట్గా రైట్ తిప్పండి. రైట్ 1 ఎక్సలేటర్ స్మాల్గా ఉంటుంది చూడండి. ఎస్, స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్, వీళ్ళని ఎక్సలేటర్ ఇవ్వండి, స్లోగా ప్రెస్ చేయండి. చూడండి వెహికల్ మూవ్ అవుతుంది. సో ఫస్ట్లో స్టార్టింగ్లో ఏంటంటే ఏ వెహికల్ కూడా 10 to 15 స్పీడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం కొద్దిగా ఎక్సలేటర్ ప్రెస్ చేయండి, వెహికల్ రన్ అవుతూ ఉంది. ఇప్పుడు చూడండి లైట్గా రైట్ టర్న్ చేయండి. రోడ్ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ కొద్దిగా రైట్ తిప్పండి. ఎస్, టర్న్ అవుతుంది చూడండి. మీరు ఇందాక టర్నింగ్ అడిగారు, టర్న్ చేసాం కదా, మళ్ళీ వాపస్ చేయండి. ఎక్కడ నుంచి అయితే టర్నింగ్ స్టార్ట్ చేసామో అక్కడ వరకు మళ్ళీ వాపస్ చేసుకోవాలి ఖచ్చితంగా. యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా ఇవ్వండి. ఎస్, హారన్ అప్లై చేయండి ఆ పర్సన్ కోసం. ఎస్, ఇట్లా హారన్ చేసినప్పుడు ఏంటంటే మన వెహికల్ వచ్చే వెహికల్ చూసుకుంటారన్నమాట. జనరల్గా ఏంటంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం రైట్ లైన్లోకి వచ్చాం కదా, ఇదే రైట్ లైన్లో కంటిన్యూగా వెళ్ళాలి. ఎస్, యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా కొద్దిగా లెఫ్ట్ డౌన్ చేయండి, లైట్గా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి మళ్ళీ. ఎస్, కంటిన్యూ యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా రైట్ సైడ్ 1. ఎస్, వెళ్ళండి, స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి, యాక్సిలేటర్ రిలీజ్ చేయండి, కొద్దిగా రైట్ తిప్పండి. ఎస్, స్ట్రైట్ చేసేసుకోండి, లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, మళ్ళీ స్ట్రైట్ చేసేసుకొని మీరు ఎటు టర్న్ చేసినా కానివ్వండి, జస్ట్ 1/2 సెంటీమీటర్ టర్న్ చేసినా కూడా మన వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. ఇది పవర్ స్టీరింగ్, అంటే ఆటో ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అని అంటారు. సో మనం టర్న్ చేస్తేనే టర్న్ అవుతుంది. లైక్ ఒకవేళ ఇంజన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఈ స్టీరింగ్ అనేది వర్క్ చేయదు మనకు. యాక్సిలేటర్ ప్రెస్ చేసి కొద్దిగా ప్రెజర్ చేయండి. ఎస్, నిదానంగా వెహికల్ రన్ అవుతుంది చూడండి. కొద్దిగా యాక్సిలేటర్ ఇవ్వండి, లైట్గా కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, లైట్గా లెఫ్ట్ వెళ్ళండి. యాక్సిలేటర్ ఇవ్వండి, స్లోగా స్ట్రైట్ చేసేసుకోండి, స్లోగా స్ట్రైట్ చేయండి. ఎస్, యాక్సిలేటర్ రిలీజ్ చేయండి.
ఎస్ హారన్ చైన్ ఆ వెహికల్ కోసం కొద్దిగా రైట్ తిప్పండి, కొద్దిగా రైట్ అగైన్ స్ట్రైట్ తీసేసుకొని చూడండి. మన వెహికల్ కోసం స్ట్రైట్గా వెళ్ళే వెహికల్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చారు. సో మనం ఎక్సిలేటర్ ఇవ్వండి, లైట్ ఇవ్వండి ఎక్సిలేటర్, కొద్దిగా రైట్ తిప్పండి, స్టీరింగ్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్ కొద్దిగా లెఫ్ట్ డౌన్ చేయండి, లైట్ మళ్ళీ స్ట్రైట్ చేసేసుకోండి, స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్ కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి, యాక్సిలేటర్ కంటిన్యూ చేయండి. మీరు ఒకవేళ రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానీ టర్న్ చేస్తారు కదా, ఆ టర్న్ చేసే బిఫోరే ఒకసారి మిర్రర్ చూసుకోండి సరిపోతుంది. అయితే రైట్ టర్న్ చేసేటప్పుడు రైట్ మిర్రర్, లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు లెఫ్ట్ మిర్రర్. ఎందుకు మిర్రర్ అంటే ఆ సైడ్లో ఎవరు ఉన్నారనేది మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు బైక్ అతను ఉన్నాడా ఆటో అతను ఉన్నాడా మనకు తెలియదు. ఒకసారి మిర్రర్ అబ్జర్వేషన్ చేసుకుంటే ఒకవేళ ఉన్నట్టయితే మనం టర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే టర్న్ చేయవచ్చు, చేయకపోవచ్చు. హారన్ చేయండి, లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, స్ట్రైట్ చేసేసుకోండి. కంటిన్యూ యాక్సిలేటర్, హారన్ చేయండి మేడం. ఎస్ లైట్గా కొద్దిగా లెఫ్ట్ టర్న్ చేయండి, లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి ఇక్కడ. ఎస్ సరిపోతుంది, స్ట్రైట్ చేసేసుకోండి, కొద్దిగా లెఫ్ట్ టర్న్ చేయండి, లైట్గా సరిపోతుంది, స్ట్రైట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ అతను యూటర్న్ చేసుకుంటున్నారు, అతని దగ్గర మనకు అవసరం లేదు కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోవాలంటే కొద్దిగా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కదా, రోడ్ రైట్ ఉంది, రైట్ తిప్పండి, కొద్దిగా తిప్పండి, రైట్ స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్ కొద్దిగా లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి, యాక్సిలేటర్ కొద్దిగా లెఫ్ట్ లైట్గా స్ట్రైట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మీరు లెఫ్ట్ లైన్లో వెళ్తున్నారు, ఆపోజిట్ వెహికల్ పక్కన ఉన్న వెహికల్ చూడండి రైట్ లైన్లో వెళ్ళిపోతూ ఉంది. అంటే మీరు ఒక లైన్ వెళ్తున్నారు, అతను ఒక లైన్ వెళ్ళిపోతున్నాడు. అంటే ఇది 2-వే లైన్ మాత్రం కాబట్టి. ఒకవేళ 3 లైన్స్ ఉంటాయి, 4 లైన్స్ ఉంటాయి. ఆ రోడ్లలో ఎలా వెళ్ళాలి అని అంటే 3 లైన్స్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం మిడిల్ మెయింటైన్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఎస్ కొద్దిగా లెఫ్ట్